లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు నవంబర్ 3. యేసులో మీరు సంపూర్ణులు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. పాత్ర అడుగునందున దానిని త్రాగినందున నీకు తృప్తి అనిపించదు, ఎందుకంటే నిన్ను తృప్తిపరచినంత అందులో లేకపోవచ్చును. మనలో చాలామంది ఇతరులకు దేవుడు పేదవాడు అన్నట్లుగా చూపిస్తున్నాము. ఆయన ఏదో ఒక్కొక్క చుక్క ఇస్తున్నట్లు, ఆయనలో పరిపూర్ణత ఉన్నట్లు మనం ఎందుకు గ్రహించుకొనము? కనుకనే ఆయన పరిపూర్ణతను మనం అనుభవించటలేదు. ఒక పాత్రకు రంధ్రము ఉంటే ఆ రంధ్రము కంటే పైన దానిని నింపలేము. రంధ్రముండుట వలన అది ఎప్పటికీ నిండుగా ఉండజాలదు. మరొక రంధ్రం అడుగు భాగాన ఏర్పడితే ఆ రంధ్రం ద్వారా కూడా కారిపోతుంది. ఎంత నింపాలని నీవు ప్రయత్నించినా కొంతసేపటికి అంతా ఖాళీ అయిపోతుంది. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము పొందుకున్నామా? మనలో రంధ్రాలను పెట్టుటకు సాతానుడు ఎన్ని పన్నాగాలు పన్నుచున్నాడో నాకు తెలియదు. మనము గనుక ఆ రంధ్రములను పోడ్చకపోతే మనలో ఎన్నడూ సంపూర్ణత కనిపించదు. కొందరికి పాత్ర అడుగున రంధ్రం ఉంటుంది. గర్వము, ఆత్మీయ గర్వము అనున్నది ఆ రంధ్రము. అటువంటి పాత్రను ఏదియూ నింపలేదు. పాత్ర అడుగు భాగమునకే రంధ్రముండుట వలన దేవుని పరిపూర్ణత కూడా దానిని నింపలేదు. ఎలాగనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. కొలస్సీ 2:9-10. యేసు క్రీస్తులో మీరు సంపూర్ణులై ఉన్నారు. అక్కడ అసంపూర్ణతకు చోటు లేదు. మనం కనీసం పరిపూర్ణత వైపు కొనసాగుచున్నామా? అచేతన క్రైస్తవత్వము, అవిశ్వాసపు భక్తి, వాయిదా వేసే స్థితి అనునవి పెద్ద రంధ్రాలు. ఏమీ మిగలకుండా అంతా ఖాళీ అయిపోతుంది. తరచుగా నేను దేవునితో, ప్రభువా, నా వయసు నీకు తెలుసు, ఈ పాటికి నేను ఆత్మీయ పరిపక్వతను చేరుకొని ఉండాలి, నేనెప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణ సారూప్యంలోనికి ఎదుగుతాను అని చెబుతాను. మనము ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, అనేక సంవత్సరములు గతించిపోతున్నాయి, పరిపూర్ణత ఎక్కడా అని ప్రార్థించాలి. ఏదో క్రైస్తవులుగా బ్రతుకుచున్నాము చాలులే అనుకోకూడదు. ఆయన పరిపూర్ణతను నీవు పొందుకున్నావా? నీకు కావలసినదంతా ఎటువంటి రంధ్రము లేని శుద్ధమైన పాత్ర. మిగిలినది ఆయన చేస్తాడు. నీవు చేయవలసినదంతా నీ పాత్రను ఆయన కృపతోనూ ఆయన రక్తముతోనూ శుద్ధీకరించుకోవాలి. నీ తలంపులలోనూ క్రియలలోనూ పవిత్రముగా నుండుము. అప్పుడు ఆయనే తన సంపూర్ణతతో నిన్ను నింపుతాడు. జాషువా డానియల్ గారు.